హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంపీ నాలెడ్జ్ ప్రజెంటేషన్స్. సో మండే అంటే నిజంగానే మండే డే అనమాట. అప్పుడే బిగ్ బాస్ సీజన్ 8లో 4th వీక్ వచ్చేసింది అండ్ నామినేషన్ ఎపిసోడ్ కూడా అయిపోయింది. సో నామినేషన్స్ ఎలా సాగాయి, సో మళ్ళీ ఇంకా నిఖిల్ చేతిలో యష్మి బక్రా కానుందా అండ్ విష్ణు గేమ్లోకి ఎంటర్ అయిందా, సో నిఖిల్కి ఎలా కౌంటర్ ఇచ్చింది, అదైతే నాకు బాగా నచ్చింది. సో అవి ఏంటి, ఆ పాయింట్స్ ఏంటి మనకంటని ఇంకా ఐ మీన్ గట్టి రీజన్ లేకుండా నామినేషన్స్ వేశారు అని అనిపించిందా, సో ఏంటి అనేది ఈ ఈ ఎపిసోడ్ రివ్యూలో తెలుసుకుందాం. సో ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేసి ఎక్కడైతే నిన్న ఎండ్ అయిందో సండే రోజు నైట్, సో మనకంటని జైల్లో వేయాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. సో చీఫ్ సీతకి, సో చీఫ్ సీత తప్ప ఎవరు ఏమీ ఇవ్వకూడదు, తను మాత్రమే ఇవ్వాలి అని చెప్తారు. సో కాకపోతే ఏంటంటే నైట్ యాపిల్ మాత్రం విష్ణు తెచ్చిస్తుంది. ఇది హన్సీన్లో చూపించారు. నెక్స్ట్ వచ్చేసి అప్పటికి సీత చెప్తుంది, నీకు ఏమైనా కావాలంటే నన్ను అడుగు అని అయితే చెప్తుంది అనమాట. అండ్ విష్ణు అండ్ అక్కడ ప్రేరణ కూర్చొని డైనింగ్ దగ్గర తింటూ ఉంటారనమాట. సో నాకు చాలా రిలీఫ్గా ఉందిరా అని చెప్పేసి విష్ణు అంటది. సో తను వెళ్ళిపోయినందుక అని అంటే, తను మీన్స్ సోనియా వెళ్ళిపోయినందుకు అంటే ఫోర్ వీక్స్ తర్వాత 4 వీక్ యాక్చువల్లీ నిఖిల్ ఎలా ఉంటాడో నాకు తెలుసు బయట, బట్ 4 వీక్స్ తర్వాత ఈ రోజున నాతో మాట్లాడాడు నిఖిల్ అని చెప్పి ప్రేరణ అంటుంది. సో నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అని చెప్పేసి నేను ఎంత చెప్పినా కూడా నిఖిల్ వినలేదు అని అయితే చెప్తుంది ప్రేరణ వచ్చేసి. నెక్స్ట్ మార్నింగ్ బీప్లా నాయక్ సాంగ్ అనమాట. సో ఆ సాంగ్కి తగ్గట్టు నబిల్ లుంగి కట్టుకొని డ్యాన్స్ చేస్తాడు. సో ఆ తర్వాత 2:30 అట్లా టైంలో వచ్చేసి, సో సండే రోజు వీడియో వేశారు కదా, సో సండే రోజు గాజులు విష్ణుది గాజులు వేసుకొని ఇలా చీర ఒకటే బొట్టు ఒకటి తక్కువ అని చెప్పేసి అని అందింది కదా అని నిఖిల్ యష్మి అండ్ పృథ్వీతో డిస్కస్ చేస్తారంట. సో డిస్కస్ చేస్తారు. యష్మి అంటుంది అంటే అప్పుడేమో అలా ఉంది, తర్వాత వీడియో చూపించగానే నా దగ్గరికి వచ్చి నా దగ్గర నువ్వు నామినేషన్లో ఉండాలిరా, అప్పుడే నువ్వు జనాలకి కనెక్ట్ అవుతావు, అందుకోసమే అని అంటే నేనన్నాను నువ్వు ఫ్రీగా ఉన్నావు కదా, నువ్వు పడు అని చెప్పేసి నేను విష్ణుకి చెప్పాను అని చెప్తుంది అనమాట. అప్పుడు యష్మి అంటది నిఖిల్ చెప్తాడు, యష్మి ఏం చెప్తుందంటే నీకు క్లారిటీ కావాలంటే పులిహోర దద్దోజనం అది, సో నువ్వు వెళ్ళి అడుగు అతను ఎందుకు అనాల్సి వచ్చిందో నువ్వు క్లారిటీ తీసుకో అని అయితే చెప్తుంది అనమాట. సో ఏ టైంలో ఎందుకు యూజ్ చేసావో వర్డ్స్ అనేది కూడా కనుక్కో అని అయితే చెప్తుంది. సో ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. ఇక సోనియా ప్లేస్ యష్మి రీప్లేస్ చేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా అన్సీన్లో వచ్చేసి నువ్వు మణికంఠని నామినేట్ చెయ్యి, ఏదైతే వాడు సాక్రిఫైస్ చేశాడని చెప్పానో అదే నిజం అని చెప్పించు, నువ్వు అస్సలు నేను అన్నాను అవును ఇలా అన్నాను కరెక్టే నేను అవుతాను అని చెప్పాను అని అయితే అస్సలు చెప్పకు, డిఫెండ్ చెయ్యి అని చెప్పేసి నిఖిల్కి యష్మి డైనింగ్ హాల్ దగ్గర చెప్తుందనమాట. సో అదే పాయింట్ని అక్కడ నిఖిల్ చేస్తాడు. సో మళ్ళీ సోనియా ప్లేస్ని విష్ణు రీప్లేస్ చేసింది అనడానికి రీజన్ అనమాట, అది అక్కడ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అనమాట 5:30కి నామినేషన్స్ స్టార్ట్ చేస్తాడు. సో ఇన్నాళ్ళు ఈ ఇంట్లో కొనసాగిన ఈ ప్రయాణంలో మీలో గెలవాలనే కోరిక రూపంలో ఉన్న అగ్ని మిమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చింది. సో అదే అగ్ని మీ ప్రత్యర్థిని దహించగలదు కూడా. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో గెలవాలని కోరిక మీలో ఎలా రగులుతుందో చూపించండి అని బిగ్ బాస్ అంటాడు. ఆ తర్వాత కూడా ఇంట్లో ఎవరి ప్రయాణాన్ని మంటలో బూడిద చేసి వారిని ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నారో ఆ ఇద్దరి ఫోటోలను సరైన రీజన్స్తో చెప్పేసి ఆ మంటల్లో విసిరేయండి అని చెప్పేసి చెప్తారనమాట.
సో అప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ మణికంఠని పిలుస్తాడు. మణికంఠ ఏం చెప్తాడంటే నైనికాకి సేమ్ కరెక్ట్ మంచి పాయింట్సే చెప్పాడు. ఎందుకంటే తను గేమ్లో చాలా కన్ఫ్యూజన్లో ఉంది. సో పేరుకి మాత్రమే సీత క్లాన్లో ఉంది, కానీ తను ఎక్కువగా ఏంటంటే నిఖిల్ వాళ్ళతో ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. అటు ఇటు ఫస్ట్ వీక్ చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, ఆ తర్వాత డల్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో నువ్వు బెడ్రూమ్ సోఫా బయట తప్ప నీ ఎక్కడ కనిపించట్లేదు అని అంటే, ఫస్ట్ వీక్ నేను గేమ్ గెలిచి చీఫ్ అయ్యాను, నేను మాట్లాడాను. సో ఇప్పుడు నేను చీఫ్ కాదు, ఒక మెంబర్ని కాబట్టి నాకు టైం వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పేసి చెప్తాను అనమాట. సో క్లాన్ మెంబర్గా కూడా డెసిషన్ చెప్పే చాయిస్ ఉంటుంది, ఆ రైట్ ఉంటుంది, బట్ దాన్ని నువ్వు యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి అయితే చెప్తాడనమాట. సో తర్వాత వచ్చేసి అలా నామినేట్ చేస్తాడు మణికంఠ. తర్వాత యష్మిని చేస్తాడు. ఎందుకంటే ఎక్స్ టాస్క్లో సో నన్ను నేను ఆడానో లేదో నన్ను డైరెక్ట్గా చూసింది నువ్వు, బట్ ఇక్కడికి వచ్చేసి తర్వాత అసలు నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అని చెప్పేసి క్లాన్ నుంచి ఒకరిని తీసేయాలి అని శక్తి టీంకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ టాస్క్లో నువ్వే ఫస్ట్ ఇలా అన్నావు. అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ లూజ్ అవ్వడము. నేను అందరినీ అడిగాను నా వల్ల అక్కడికి వెళ్ళాడా అని చెప్పేసి. నిఖిల్ ఏదో అన్నాడని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అని చెప్పేసి చెప్పారు నాకు అని యష్మి చెప్తుంది. అప్పుడు అంటాడు అందరికంటే ముందే నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను, సో అలా అన్నకంటే నువ్వు అన్నాక వెళ్ళి నేను కూర్చోలేదు. అండ్ జెండర్ గురించి నేను మాట్లాడానని తెలియదు, నా మైండ్కి ఎక్కలేదు, అదే చెప్తున్నాను నేను, నువ్వు రియలైజ్ అవ్వలేదు అక్కడ అని చెప్పేసి అని అంటాడు. నాకు కంటికి కనిపించింది, వీడియో చూశానమ్మా అందుకోసమే వేస్తున్నాను అంటే, నువ్వు చూసింది అరే నన్ను డిఫెండ్ చేసుకోనివ్వు అని యష్మి అంటుందన్నమాట అక్కడ. సో సరే తర్వాత ఇంకా అరే ఏంట్రా విన్నా ఏంటి నన్ను డిఫెండ్ చేసుకొని ఇవ్వడా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత వచ్చేసి నైనిక వచ్చేసి నైనిక సెకండ్ నబిల్ని నామినేట్ చేస్తుంది అనమాట. నబిల్ని ఏంటంటే ఫుడ్ టాస్క్లో ఏదైతే ఆ నేమ్స్ రాసే టాస్క్లో వచ్చేసి నువ్వు కొంచెము బర్డ్ విషయంలో ఇంకా నువ్వు బాగా చేసి ఉండాల్సింది, కాన్సన్ట్రేట్ చేయకుండా వేరే వాళ్ళకి క్లాన్కి నువ్వు పాయింట్ ఇచ్చావు అని అయితే అంటుంది. ఇంకా డ్యాన్స్ టాస్క్లో కూడా నువ్వు అంత పర్ఫామ్ చేయలేదని నాకు అనిపించింది అంటే. సో బిగ్ బాస్ నన్ను అడిగారు, మీరు అరుస్తున్నారు, దానివల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో బిగ్ బాస్ వచ్చేసి నాకు వీళ్ళకి ఫేవర్ చెయ్యి అని చెప్పేసి నన్ను పంపించలేదు కదా చంచా లెక్క. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అండ్ నేను డ్యాన్స్ టాస్క్లో నేను నంబర్స్ చెప్తాను మీకు ఈజీ అవుతుంది అని అనుకున్నాను, బట్ దాన్ని మీరు నేను గేమ్ పార్ట్ చేస్తున్నాను అని తీసుకున్నారు. సరే ఓకే అని చెప్తాడనమాట నబిల్. చాలా క్లియర్గా పాయింట్స్ చెప్తాడు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే నా వల్ల తక్కువ ఫుడ్ వచ్చింది, రేషన్ వచ్చింది అంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మీరు అందరు తిన్న తర్వాతే నేను తింటాను అని చెప్పేసి చెప్తాడనమాట. సో తర్వాత విష్ణుని నామినేట్ చేస్తుంది అనమాట నైనిక. నేనన్న వర్డ్స్ పాస్ అవుతున్నాయి సో అని చెప్తుంది అనమాట. అండ్ దానివల్ల ఫీల్ అయితే సారీ, ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటాను అని విష్ణు చెప్పేస్తుంది అక్కడికి. ఇక్కడ సీత నామినేషన్, సీత కూడా అగైన్ మణికంఠ నామినేట్ చేస్తుంది. మణి వీడియో చూశాక క్లాన్లో తప్పుగా అనుకున్నా మణి, నేను అక్కడ వీడియో చూశాక నువ్వే మెల్లగా అండ్ నెక్స్ట్ వచ్చేసి అగైన్ చెప్పాను కదా మణికంఠ అని. సో నేను ఏదైతే సాక్రిఫైస్ టాస్క్ ఉందో వీడియో చూశాక నాకు అర్థమైంది, నేను నీ వల్ల నువ్వు చెప్పింది విని నీ క్లాన్ మొత్తాన్ని నేను ఏమంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. సో అది నాకు నచ్చలేదు, సాక్రిఫైస్ చేసావు అని మాకు చెప్పావు, అక్కడ ఒక మాట చెప్పావు అని అంటే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి మనకంటే బాగా ట్రై చేశాడనమాట. సో నేను అనుకున్నాను అక్కడ అంతకంటే ముందు మాకు డిస్కషన్ జరిగింది, వైల్డ్ కార్డ్ ఆపాలి కాబట్టి నేను చేశాను, అంతేగాని ఒకరు అక్కడ వాష్రూమ్ దగ్గర ఇలా అన్నాడు ఏమంటే
ఫస్ట్ ఏదైనా డల్గా ఉన్నాడనమాట. డెసిషన్ చెప్పగానే వాష్రూమ్ దగ్గర అరే నువ్వు వెళ్తావారా అంటే ఇలా అన్నాడు. ఇలా అంటే నేను వాడి కోసం నేను వెళ్ళాలనుకున్నాను, అది అక్కడి వరకే. బట్ తర్వాత బిగ్ బాస్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో సరైన పాయింట్స్ చెప్పి ఒకరిని బయటకు పంపించాలి అని చెప్పి, అప్పుడు అలాంటప్పుడు ముగ్గురు మెజారిటీ పీపుల్ నన్నే తీసేయాలని అన్నారు. సో అప్పుడు నేను ఆబ్వియస్లీ బయటకు రావాల్సి ఉంటుంది కదా అని చెప్తాడనమాట మనీ. నువ్వు ఒకరి కోసం, నిఖిల్ కోసం నువ్వెందుకు సాక్రిఫైస్ చేయాలి? నా కోసం హౌస్లో నుంచి నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పాపం యాక్చువల్లీ బిగ్ బాస్ది తప్పు అని అనుకుంటున్నాను. ఎందుకంటే సగం వీడియో ప్లే చేశాడనమాట. దానికి ముందు ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు, వాట్ ఈజ్ ట్రూత్ అని. బట్ ఇంకా పాయింట్స్ కావాలి కాబట్టి వేసాడేమో అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విష్ణునేస్తుంది. విష్ణు ఎందుకు అంటే నేను ఆడుతానని రాలేదు, ఇప్పుడే చీఫ్ అవ్వాలని లేదు అన్నావు, ఇక నుంచి క్లాన్ కోసం ఆడు అని చెప్పేసి సీత చెప్తుంది అనమాట. సో నేను ఆడుతానని వచ్చి ఓడిపోతే ఆ ఇంపాక్ట్ క్లాన్ మొత్తం పడుతుంది. ఒకవేళ నేను ఓడిపోతే సో అందరు కూడా నువ్వు ఇంకా ట్రై చేయాల్సింది ఏదో ఒకటి అంటారు. సో వన్స్ నేను ఆడలేదని అంటున్నావు కదా, నేను గ్రూప్ గేమ్ ఆడాను, బెలూన్ టాస్క్ కూడా నేను వెళ్తాను అన్నాను, కానీ 50-50 ఉండే, అందుకోసం అని చెప్పి అభయ్ వెళ్ళాడప్పుడు. సో ఇంకొకటి ఏంటంటే నా వల్ల గేమ్ పోయింది అని క్లాన్ నన్ను అనడం కంటే ఆ పాయింట్తో నన్ను నామినేషన్లో ఉంచడం బెటర్ అని నేను ఫీల్ అవుతాను. అంటే క్లాన్ మెంబర్స్ నన్ను తప్పుగా అనుకోకూడదు, దాని బదులు నామినేషన్ వేసినా ఓకే, ఎందుకంటే ఎలాగో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎలాగో సేవ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి నబీల్ అనమాట. నబీల్ కూడా అగైన్ విష్ణుని నామినేట్ చేస్తాడనమాట. సో యష్మి క్లాన్లో ఉన్నప్పుడు, యష్మి క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు, సో మనము నైనిక చీఫ్ క్లాన్లో ఉన్నప్పుడు సో అందరూ పనులు చేస్తున్నారు, ఎవ్వరు గివప్ ఇవ్వకుండా ఎక్స్ట్రా వర్క్స్ అయినా చేశారు. బట్ నువ్వు మాత్రము మౌనవ్రతం చేసావు, నాకు వెళ్ళాలని ఉంది బిగ్ బాస్, నేను ఈ పనులు చేయడానికి వచ్చానా బిగ్ బాస్కి అని అన్నావు. సో ఈరోజు వెళ్తే బాగుండు అంటే నాకు ప్రతిరోజు అనిపిస్తుంది ఇక్కడ ఉండడం అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండడం నాట్ ఇట్ ఆల్ ఈజీ. సో నాకు ప్రతిరోజు అనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి. ప్రేక్షకులు చూస్తున్నారు నన్ను, వాళ్ళ ఆదరణ ఉంటే నేను ఉంటాను, లేదంటే లేదు. కానీ నేనున్నంత వరకు నేను ఇప్పుడు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అని అయితే నబిల్కి చెప్తుంది. తర్వాత వచ్చేసి నబిల్ నైనికని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి చీఫ్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, చీఫ్ అయినప్పుడు మాట్లాడావు, ఆ తర్వాత ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ నీ పర్ఫార్మెన్స్ కనిపించలేదు, నీ స్పేస్లోనే నువ్వు ఉంటున్నావు అంటే నేను పర్సనల్ రిలేషన్ పెంచుకోవడానికి, బాండ్ పెంచుకోవడానికి రాలేదు కదా అని అంటుంది అనమాట. సో అప్పుడు వచ్చేసి పర్సనల్ రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందరితో మాట్లాడు, గేమ్ గురించే మాట్లాడు అని చెప్పేసి అంటారనమాట. సో ఆదిత్య వచ్చేసి నైనికని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే నైనికని క్లాన్ చీఫ్ అయినప్పుడు తప్ప ఎక్కడ పెద్దగా ఆట అయితే కనిపించలేదు. సో నైనిక వచ్చేసి లాస్ట్ టైం భయం అని, నాకు భయం ఉంది, భయపడుతున్నారా, భయం లేకుండా ఆడాలని నామినేట్ చేశావు. సో మీరు కూడా 1 వీక్ నుంచి చూస్తున్నా మీ ఆట కూడా డల్ అయిపోయింది సో అని చెప్తాడనమాట. సో నేను ఎప్పుడో చెప్తే మీరు ఈ వీక్ ఎందుకు నామినేట్ చేస్తున్నారు, అప్పుడు నామినేట్ చేయాలి కదా అని చెప్పి నైనిక అంటుంది. సో నాకు నామినేషన్ చేసే ఛాన్స్ ఈ వీక్ వచ్చింది, అందుకే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మన నిర్ణయం మనం తీసుకోవాలి. సో మీరు అక్కడ ఇట్లా అన్నారు కదా, నిఖిల్ని ఇలా చూశారు, నిఖిల్ వైపు అది ఐ కాంటాక్ట్ ఉంటుంది మాకు, అంటే సుత్తి ఇచ్చినప్పుడు ఐ కాంటాక్ట్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి అలా చూశారు అంటే ఇట్స్ ట్రూ, ప్రూవ్ అయింది కదా ఇంకెందుకు అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్ విష్ణుని నామినేట్ చేస్తాడు. విష్ణుని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ అయితే బాగున్నాయి. సో మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాము, మనం ఏం అన్నా అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, కాబట్టి మాటలు జాగ్రత్తగా వాడండి అని చెప్తాడనమాట. దానికి నేనేం డిఫెండ్ తెలుసుకోలేదన్నా, సో నేను ట్రై చేస్తాను అలా ఉండడానికి అని విష్ణు చెప్తుంది. ఇంకా నిఖిల్ విషయానికి వస్తే, ఇక నిఖిల్ వచ్చేసరికి విష్ణుకి ఫస్ట్ నామినేట్ చేస్తాడనమాట. విష్ణుకి నామినేట్ చేసేటప్పుడు పర్సనల్గా నేను చాలాసార్లు చెప్పాను యాజ్ ఏ ఫ్రెండ్గా,
ఒకరిని అనే ముందు అది ఫన్ అయినా కూడా ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఎంత బాధపడతారు అనేది కూడా చూసుకోవాలి. ఏ ఫన్ అయినా ఏదైనా ఒక లిమిట్ వరకు ఉండాలి అని చెప్తాడు. సో నాకు కొంచెం టైం కావాలి, అండ్ అది తీసుకోవడానికి ముందు పిచ్చింగ్ చేసి అదంతా చేయడం కరెక్ట్ కాదు. నాకు తెలుసు నీకు ఇద్దరు ముగ్గురిని చీఫ్ చేయాలని ఉంది, కానీ నాకు 2-3 డేస్ చీఫ్గా ఉండి డిస్క్వాలిఫై చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఏదైనా నేను డైరెక్ట్గా చీఫ్ అవ్వాలనుకున్నాను, సో అదే చెప్పాను అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ మణికంఠ వచ్చేసి అందరూ ఇక్కడ ఏదో ఒక గోల్ కోసం వచ్చారు, బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని వచ్చారు. సో అలాంటి వాళ్ళు కూడా నువ్వు డీమోటివేట్ అయినప్పుడు నిన్ను ఓదార్చడానికి వచ్చారు. సో ఓదార్చడానికి వచ్చారు, ఓదార్స్తున్నారు కూడా. అయినా నువ్వు అదే సింపతిని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి నిఖిల్ మణికంఠన్ అంటాడు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంకా టాస్క్లో కూడా సాక్రిఫైస్ అంటున్నావు అని, నువ్వే సాక్రిఫైస్ చేసావు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట మార్చావు అని అంటే, లేదురా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాష్రూమ్ దగ్గర నువ్వు ఇలా ఉండి ఇలా అన్నావు, సో నువ్వు ఒకసారి చేసి అంటే నేను అలా అనలేదు అని చెప్పేసి నిఖిల్ ఫ్లిప్ అవుతాడనమాట. ఏది ఒకసారి చేసి చూపించు అని అంటే, నువ్వేం చేయమంటే అది చేయడానికి ఇక్కడ రాలేదు నేను అని చెప్పేసి చెప్తారనమాట. అని చెప్తాడు. నేనేమైనా ఆడిషన్స్కి వచ్చానా, నాకు అర్థమైపోయింది నువ్వు ఫాల్స్ అని చెప్పేసి అని మణికంఠ అంటాడనమాట. చాలా బాగా డిఫెండ్ చేసుకుంటాడు. సో ఇక నుంచి అయినా నీ ఆట నువ్వు వాడు అని చెప్తాడు. ఓకే సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నిఖిల్. నెక్స్ట్ ప్రేరణ నామినేషన్. ప్రేరణ అయితే కరెక్ట్ పాయింట్స్ అయితే పాజిటివ్ పాయింట్స్ పెట్టింది మనీ మీద. ఎందుకంటే సాక్రిఫైస్ పాయింట్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను, నువ్వు చెప్పింది సాక్రిఫైస్ చేసుకోలేదేమో అని నేను వాళ్ళని అడిగాను క్వశ్చను. సో నువ్వు సాక్రిఫైస్ చేయకూడదు, నీకోసం నువ్వు గేమ్ ఆడు, వాళ్ళకంటే నువ్వే ఎక్కువేమో, అక్కడ ఉన్న నలుగురు కంటే నీ స్ట్రెంతే ఎక్కువేమో, అలా ఎందుకు ఆలోచించవు, నేను తక్కువ వాడు ఉంటే ఎక్కువ గెలుస్తాడు, అలా ఎందుకు ఆలోచిస్తావు అంటే అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు అర్థం కాలేదు అక్కడ అని అంటే, ఇక నుంచి నీకోసం నువ్వు వాడు సాక్రిఫైజులు అవన్నీ మానేసి అని చెప్తాడు. అప్పుడు సీరియస్గా చూస్తూ ఉంటాడు నిఖిల్. ఆల్రెడీ పుల్లో పెట్టి సోనియాని పంపించేసింది, ఇప్పుడు వీడి మీద పడింది, వీడు కూడా నాకు సపోర్ట్ లేకుండా ఉంటాడేమో అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ ఆదిత్య గారిని నామినేట్ చేస్తుంది, సెకండ్ నామినేషన్. గేమ్ ఆడుతున్నారు కానీ కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది అని చెప్తుంది అనమాట. సో గేమ్లో మళ్ళీ టాస్క్లు వచ్చినప్పుడు షివర్ అవుతున్నారు, ఆ తర్వాత నార్మల్ అవుతున్నారు, అదేంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ నామినేషన్లో షుగర్ కోట్ వేస్తున్నారు, అంటే ఫస్ట్ పాజిటివ్ చెప్పి ఒక నెగిటివ్తో నామినేట్ చేస్తున్నారు. అప్పుడు వేరే వాళ్ళు ఏం అనలేరు కదా. సో అంటే ఇంకా నామినేషన్స్ అంటే వీళ్ళందరూ విలన్సా, నామినేషన్స్లో ఓన్లీ నెగిటివ్ పాయింట్సే చెప్పడానికి అన్ని వైపులో ఆలోచించాలి. సో ఒక పర్సన్ గురించి, ఒక పర్సన్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, విలన్ కాదు కదా నెగిటివ్ చెప్పడానికి. షుగర్ కోట్ అనేది నా స్టైల్ అని చెప్పేసి ఆదిత్య గారు చెప్తారనమాట. సో కాన్ఫిడెన్స్ లేదు అన్నారు కదా అని చెప్పేసి వెంటనే ప్రేరణ ఆదిత్య గారి ఫోటో ఆ నిప్పుల్లో వేస్తే వెంటనే తీసేస్తాడనమాట, తీస్తాడు. సో అప్పుడు బిగ్ బాస్ చెప్తాడనమాట, ఇలాంటి పనులు బిగ్ బాస్ హౌస్లో చేయకూడదు, ఇంకా పనిష్మెంట్స్ ఉంటాయి, ఆదిత్య గారిలా ఇంకెవరు చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆదిత్య గారు సారీ బిగ్ బాస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విష్ణు అనమాట. విష్ణు వచ్చేసి నైనికని నామినేట్ చేస్తుంది. ఈ వీక్లో చాలా డల్ అయ్యావు, అండ్ తాళీ టాస్క్లో కూడా ఆడలేదు, నీ మూడ్ స్వింగ్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా అనిపించాయి నాకు, మా టీముకు బుర్ర లేదని చెప్పేసి అంటే ఆ వర్డ్ నాకు నచ్చలేదు. అంటే నేను అది ఏ సిచ్యువేషన్లో అన్నాను కూడా మర్చిపోయాను, అందుకే నేను డిఫెండ్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి నైనిక చెప్తుంది అనమాట. నెక్స్ట్ నబిల్ని నామినేట్ చేస్తాడు. ఇప్పుడిప్పుడే
నా తమ్ముడై ఇప్పుడిప్పుడే నాకు తమ్ముడు అవుతున్నా నబీల్ అని అంటదనమాట. తమ్ముడు అంటూనే మంటల్లో వేస్తున్నావు కదా అని చెప్పేసి నబీల్ అంటాడు. గేమ్ను కొంచెం జోక్గా తీసుకున్నావు, మంచిగా ఆడు అని చెప్పి విష్ణు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి యష్మి వచ్చేసి మనీని నామినేట్ చేస్తుంది. సో నీకు ప్రతి వీక్లో వీడియో చూపిస్తున్నారు, నువ్వు రిలైజ్ అవుతున్నావా అసలు? కానీ నేను కావాలని చెప్పకపోయినా నాకు సార్ వీడియో చూపించగానే వెంటనే నీకు సారీ చెప్పాను, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఇంప్రూవ్ అవుతున్నాను, నేను ఇంప్రూవ్ అయ్యాను కాబట్టి ఇన్ని వీక్స్ నేను హౌస్లో ఉన్నాను. సో నేను అదే విధంగా ఉంటే ఎప్పుడూ ఎలిమినేట్ అయ్యేవాడిని అని చెప్పేసి మణికంఠ చెప్తాడు. మంచి పాయింట్ చెప్తాడు అనమాట ఇక్కడ. అలాగే అనుకో, నా నీది రివెంజ్ నామినేషన్ అని చెప్పు, వేరే లేని పాయింట్స్ని తీసుకురావద్దు అని మణి అంటాడు. సో నువ్వు అలాగే అనుకో, నా ఫ్రెండ్ అని చెప్పి నా హార్ట్ బ్రేక్ చేసావు అని యష్మి అంటది. సో తప్పు చేస్తే ఫ్రెండ్ అయినా అక్కైనా చెల్లైనా ఎవరైనా నేను చెప్తాను, అదే నీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు అక్కడ సాక్రిఫైస్ అని అన్నావు కదా, అక్కడ నువ్వు సరిగ్గా టిఫిన్ చేసుకొని ఉంటే నువ్వే ఫస్ట్ అన్నావు కదా, నువ్వు ఫస్ట్ అనడంతో మిగతా ఇద్దరు వాళ్ళందరూ కూడా నన్ను తీసేయాలని అన్నారు అంటే నువ్వు అక్కడ కరెక్ట్ టిఫిన్ చేసుకునేది ఉంటే నిన్ను తీసేదాన్ని కాదు కదా అని చెప్పేసి అంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారిని నామినేట్ చేస్తుంది, సెకండ్ నామినేషన్. సో క్లాన్ మెంబర్గా ఆడతారు, మీకు గట్టి ఒపీనియన్ లేదు, ఖచ్చితంగా మీ ఒపీనియన్ మీరు గట్టిగా అందరి ముందు చెప్పాలి అని చెప్తుంది అనమాట. ఛాన్స్ వస్తే తప్పకుండా చెప్తాను అండ్ తప్పకుండా ఆడతాను, చీఫ్ కూడా అవుతాను అని అయితే చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి మన పృథ్వీ అనమాట. పృథ్వీ అగైన్ మణికంఠని నామినేట్ చేస్తాడు, సేమ్ పాయింట్స్ చెప్తాడు. తెలుగు రాకపోయినా ఇంగ్లీష్ తెలుగు అట్లా మాట్లాడతారనమాట. ఈ హీట్ అండ్ డిస్కషన్లో నామినేషన్లో బాగా అనిపించింది ఏంటంటే, ఎక్కువ పడింది అంటే విష్ణు నబీల్. యాక్చువల్లీ ఆ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అంటాడనమాట, నిఖిల్ అండ్ నైనిక, సారీ నిఖిల్ అంటే వీళ్ళిద్దరు చీఫ్స్, నిఖిల్ అండ్ సీత చీఫ్స్ కాబట్టి వాళ్ళిద్దరిని ఎవరో ఇంటి సభ్యులు నామినేట్ చేయకూడదు అని చెప్తారు. కానీ తర్వాత లాస్ట్లో వచ్చేసి మీరు ఇంటి సభ్యులందరూ కలిసి ఇద్దరు చీఫ్లలో ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయాలి అని అంటే ఒకరిని సేవ్ చేయాలి అంటే సీతని సేవ్ చేస్తారనమాట అందరు కలిసి. సో అలా నీకు నామినేషన్లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ ఇది నామినేట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఇంకా టాస్కులు ఉంటాయని, మంగళవారం నుంచి మళ్ళీ టాస్కులు అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. నేనేమనుకుంటున్నాను అంటే మణికంఠ నైనికని ఎలిమినేట్ చేసి డైరెక్ట్ ఎలిమినేట్ చేసి మణికంఠని సీక్రెట్ రూమ్లో ఉంచుతారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మంచి టఫ్ కాంపిటీషన్ అయితే ఉండనుందని నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, సజెషన్ ద్వారా వేరే వాళ్ళకి వెళ్తుంది. సో నాకైతే వాచ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మన సబ్స్క్రైబర్స్ని కూడా 3K ఫ్యామిలీ చేయండి. ఆల్రెడీ 2893 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 3K ఫ్యామిలీని చేయండి. అండ్ ఈ బిగ్ బాస్ సీజన్ అయిపోయేలోపు నాకు వాచర్స్ కావాలి, నేను మీతో ఆ గుడ్ న్యూస్ని షేర్ చేసుకోవాలి. సో చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.